రాజశ్రీ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 103 వివిధ కేసులలో పట్టుబడిన కర్ణాటక మద్యం వచ్చేసి 1903 లీటర్లు కర్ణాటక మద్యం. దాని విలువ 7,95,000 7,95,000 విలువ చేసే కర్ణాటక మద్యాన్ని 1903 లీటర్ల కర్ణాటక మద్యాన్ని ఈరోజు ఇక్కడ నాశనం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మద్యము దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది ఈ కర్ణాటక మద్యం వల్ల. కాబట్టి అది NDPL, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అంగీకరించము. అలాంటి మద్యాన్ని ఎక్కడ దొరికినా దానిపైన కేసులు పెట్టి ఈ విధంగా నాశనం చేయడం జరుగుతుంది. డి రామకృష్ణారెడ్డి. ఈరోజు గవర్నర్ DC డిప్యూటీ కమిషనర్ కర్నూలు వారు ఇచ్చినటువంటి డిస్ట్రిక్షన్ ఆర్డర్ ప్రకారంగా మన గాదన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో గల గత సంవత్సరాల్లో ఉన్నటువంటి NDPL నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ 24, 25 స్టార్టింగ్ జనవరి 20 కలిపి టోటల్ 103 కేసుల్లో ఆల్ ప్రాసెస్ కంప్లీటెడ్. ఆ తర్వాత గవర్నర్ కర్నూలు AES గారి ఆధ్వర్యంలో 103 కేసులు, తర్వాత ప్రాపర్టీ వచ్చేసి 1903 లీటర్లు, దాని కాస్ట్ వచ్చేసి 7,95,000. ఈ విధంగా వీటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. మనకి ఆదోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ లిమిట్స్లో కౌతాలం మండలం అండ్ ఆదోని మండలం ఉన్నాయి. ఆ బార్డర్ విలేజ్లో కానీ, తర్వాత ఆదోని రోడ్లో కానీ ఇంత కేసులు గతంలో కూడా మనం చేసే ఉంటాయి. ఈరోజు వచ్చేసి 103 కేసులు చేశాం. ఈ ప్రాపర్టీ అంతా డిస్ట్రక్షన్ చేసేసి, ఇది ఆల్రెడీ కొన్ని నెలల నుంచి ఉంటుంది కాబట్టి, ఇది వేరే స్టేట్స్ కాబట్టి మనం దీన్ని రూల్ ప్రకారంగా డిస్ట్రాయ్ చేయాల్సింది. ఇంకా సారాయి కూడా ఉన్నా కూడా దాన్ని కూడా అది హ్యూమన్కి ప్రాబ్లం కాబట్టి దాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తాము. పట్టుబడిన కేసుల్లో ఏది కూడా మనము ఇష్టానికి లేదన్నమాట. దీని తర్వాత మనం ఫర్దర్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. దీంట్లో DTF సిబ్బంది కూడా మా సార్తో పాటు పాల్గొని